హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మ్యాథ్స్లో ఫస్ట్ లెసన్కి సంబంధించి రియల్ నెంబర్స్కి సంబంధించి ఈ లెసన్ నుంచి మీకు పబ్లిక్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటైతే వస్తుంది. టోటల్గా 9 మార్క్స్ అనమాట. ఈ లెసన్ నుంచి ఈ లెసన్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. అంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రాషనల్. మీకు దీంట్లో √5 రావచ్చు, √3 రావచ్చు, √7 రావచ్చు, √11 కూడా రావచ్చు. మీరు ఏది ఇచ్చినా ఒకటే ప్రాసెస్ అనమాట. అందుకని ఫస్ట్ √2కి అయితే చెప్తున్నాను. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు ఈజీ మెథడ్లో ఇది ఎలా చేయాలైతే చెప్తాను. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా పెడతాను నీట్గా చేసి. ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టేసుకోండి. తర్వాత ఇది మనం ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది రేషనల్ కాకపోతే ఇర్రాషనలే కదా. అందుకని మనం ఫస్ట్ దీన్ని రేషనల్ అనుకుందాం. లెట్ us assume that √2 is rational. ఇప్పుడు మనం దీన్ని √2 రేషనల్ అనుకుంటున్నాం. అంటే మీరు ఇదంతా రాయడం బదులు సపోజ్ అని కూడా రాసేయచ్చు. కాకపోతే మీకు పబ్లిక్లో ఎక్కువ మార్క్స్ పడాలంటే కొంచెం పెద్దగా ఉండాలి 8 మార్క్స్ ఆన్సరు. అందుకని ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి? బై ఫామ్లో ఉంటాయి. ఇప్పుడు మనం √2 = a/b తీసుకోవచ్చు. a/b ఏబి ఏంటి? కోప్రైమ్స్. ఏబిఆర్ కోప్రైమ్స్, అది కూడా రాసేసుకోండి. ఏబిఆర్ కోప్రైమ్స్ అండ్ బి నాట్ =0. అంటే కోప్రైమ్స్ అంటే ఏంటి? వాటికి 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండదు, వాటిని కోప్రైమ్స్ అంటారు. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇలా రాసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం √2 హోల్ స్క్వేర్ a/b². ఇప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది. ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే a²/b². ఇప్పుడు ఇక్కడ b² ఉంది కదా, దీన్ని ఇటువైపుకి అయితే తీసుకొద్దాం. 2b² = a². ఇప్పుడు 2 అన్నది a²ని డివైడ్ అయితే చేస్తుంది. a²ని డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటి డివైడ్ చేసినట్టే కదా. మనం అది కూడా రాసుకుందాం. 2 divides a², 2 divides a. అంటే a² డివైడ్ చేస్తే ఏంటి కూడా డివైడ్ చేసినట్టే కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు మనం ఒకటైతే చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ దీని నుంచి ఇప్పుడు =2b² ఉంది కదా, అది రాసేసుకోండి. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో సీని అయితే తీసుకోవచ్చు. దానికి స్క్వేర్ కడదాం, హోల్ స్క్వేర్ చేద్దాం. 2c హోల్ స్క్వేర్. ఇప్పుడు 2b² = 2 × 2 ఎంత? 4 కదా. అదే 2² అంటే 4 కదా. 4 అలాగే c² అంటే c². ఇప్పుడు ఇటువైపు 2 ఉంది కదా, దీన్ని ఇటువైపుకి అయితే తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ 2c². ఇప్పుడు మనం b²ని కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం అది కూడా రాసేసుకుందాం. 2 divides b², 2 divides b²ని డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేసినట్టే కదా. అదైతే రాసుకున్నాను. ఇప్పుడు మనం అనుకున్నది రాంగ్ అనమాట. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అది కూడా రాసేసుకోండి. ఇది కాంట్రడిక్షను. ఇప్పుడు మనం అనుకున్నది రాంగ్, అది కూడా రాసేసుకోండి. కొంచెం పెద్దగా
కనిపించడానికి వాళ్ళకి అవర్ assumption is wrong. So root 2 is irrational. ఇదన్నమాట. ఇలాగ సింపుల్ మెథడ్లో అయితే మీరైతే చేయవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి షార్ట్గా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ప్రూవ్ చేయమని ఇక్కడ మనకి ఏదైనా నెంబర్ ఇస్తే ఫస్ట్ దాన్ని రేషనల్ అనుకోండి. తర్వాత A/B ఫామ్ అయితే తీసుకోండి. ఇవి కోప్రైమ్స్. ఇప్పుడు రెండు వైపులా స్క్వేరింగ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే అవుద్ది. తర్వాత వీటి స్క్వేర్ చేస్తే A²/B² వస్తుంది. B²ని ఇటువైపుకి అయితే తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఏ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది, అలాగే ఇంకో డివైడ్ చేస్తుంది. అది రాసుకోండి, అది ఫస్ట్ ఈక్వేషను. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషను అలాగే ఇది ఉంది కదా, 2B² ఇది తీసుకుని తర్వాత ఇప్పుడు మనం ఏ ప్లేస్లో C రాసుకున్నాం. ఇప్పుడు 2C హోల్ స్క్వేర్ చేయండి. ఇప్పుడు 2 × 2 4, C × C² తర్వాత ఈ పక్కన ఉన్న 2ని ఇటువైపుకి అయితే తీసుకువెళ్ళిపోండి. ఇప్పుడు 2B² డివైడ్ చేస్తుంది, అలాగే Bని కూడా డివైడ్ చేస్తుంది. ఇది కాంట్రడిక్షన్. అవర్ ఎక్సెప్షన్ ఈజ్ రాంగ్. సో root 2 ఈజ్ ఇర్రేషనల్. ఇదన్నమాట. ఇలాగా మీరు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు దాంట్లో అయితే పెడతాను. అలాగే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్, అవి కూడా సింపుల్ మెథడ్స్లో ఎలాగ చేయాలో చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను మరి.